ఈరోజు ఫిష్ కర్రీ చూపిస్తున్నానండి. వీటిని కొంగముక్కు చేపలు అంటున్నారు కొంతమంది నీడిల్ ఫిష్ అంటున్నారు. నాకైతే కరెక్ట్గా మీ ప్రాంతంలో ఏమంటారో నాకు తెలియదు, కామెంట్ చేయండి. క్లీన్ చేసేసాను ఫిష్ని. క్లీన్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసాను, 1 స్పూన్ పసుపు అండి, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, ధనియాల పొడి ఒక 1/2 స్పూన్, అలాగే దాల్చిన చెక్క లవంగాల పొడి ఒక 1/4 టీ స్పూన్. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్. బాగా కలపాలండి మొత్తం పట్టేటట్టు. ఇప్పుడు చింతపండు పులుసు అండి, ఒక 1/2 కప్పు చిక్కగా పిండింది. కొబ్బరి గసగసాల పేస్ట్ ఒక 3-4 స్పూన్లు. ఆయిల్ కూడా వేయాలండి, ఒక 3 టేబుల్ స్పూన్లు. పచ్చిమిరపకాయలు ఒక 4-5 సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నది, 1 గ్లాస్ వాటర్. కొంచెం స్పూన్తో ఇట్లా మిక్స్ చేయండి, మరీ బరబర మిక్స్ చేయొద్దు, మామూలుగా మిక్స్ చేయండి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉంది, నేను పెట్టిన తర్వాత హైలో పెట్టేస్తాను. ఫ్లేమ్ హైలో పెట్టి మూత పెట్టేస్తాను. మధ్యలో చెక్ చేసుకోవాలండి. ఇదిగోనండి కూర ఉడుకుతుంది, ఇట్లా మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అడుగంటుకోకుండా. చూడండి కూర ఎగిరిపోయింది. ఇంకా కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీకు కానీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.